వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. తిరువీధుల శారదా ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించండి. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా సామాజిక సేవకురాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హక్కుల కోసం నిరంతరం పాటుపడే ప్రముఖ న్యాయవాది తిరువీధుల శారదా పెడనలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, మనం ఎవరికి ఓటు వేస్తే న్యాయం జరుగుతుందో గ్రహించి ఓటు వేయాలన్నారు. వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తానన్న చంద్రబాబు వారిని మోసం చేశారన్నారు. తనను ఈ నెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిపిస్తే వాలంటీర్ల తరఫున పోరాడతానని, అవసరమైతే వాళ్లకు మద్దతుగా నిరాహార దీక్ష చేపడతానన్నారు. ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు, మహిళలు తనకు మద్దతుగా నిలిచి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. మీడియా సోదరులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ నెల 27న ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నందున దానిలో ప్రచారంలో భాగంగా రాత్రి కైకలూరు కాన్స్టిట్యున్సీలో తిరగడం జరిగింది. తరువాత ఈరోజు పెడన నియోజకవర్గం రావడం జరిగింది. నేనేంటంటే ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఆడపిల్లని ఎంత కష్టపడి నేను ఇలా ప్రచారం చేయడానికి కానీ ఇంతకుముందు ఎప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇంతలా లేదు. నేను పట్టుదలగా ఎందుకు వస్తున్నాను అంటే, ప్రస్తుతం ప్రభుత్వం అసలు వ్యవస్థ అంతా పక్కన పెట్టేసి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలని మరి నియోజకవర్గ స్థాయి లీడర్స్ని మమేకం చేసుకుంటూ అణువణువున ఎప్పటికప్పుడే అసలు అంతమంది ఎందుకు ప్రచారం చేస్తున్నారు ఒక ఎమ్మెల్సీని గెలిపించడం కోసం అనేది మాకు మనసులో అనిపించి నేను ఇంటింటికి ప్రతి నియోజకవర్గానికి రావడం జరుగుతుంది. ఒకటే, ఇప్పుడు స్టూడెంట్స్ వీళ్ళు మేధావి వర్గానికి చెందిన వాళ్ళు, వీళ్ళకి ఏం కావాలి? వీళ్ళకి వాళ్ళ యొక్క జీవితాలు బాగుండటం కావాలి. వాళ్ళు ఏదో పాపం సాధిద్దాము, ఇంకేదో దేశ సేవ చేద్దామని అనుకోరు. ముందు మనం నిలబడగలిగి మన ఫ్యామిలీని బాగు చేసుకుంటే తర్వాత దేశం గురించి ఆలోచిస్తాం ఎవరైనా. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ రాకముందు వాళ్ళ కోసం మరి గ్రూప్ 2 కానీ, డిఎస్సి కానీ, మరి అలాగే వాలంటీర్స్ని రెగ్యులరైజ్ చేయటం కానీ అలాంటివి చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ ఒకటైనా జరుగుతున్నాయి అన్నగారు? మీ అందరి సమక్షంలో నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ఏదైనా ఒకటైనా అమల్లో ఉందా, జరుగుతుందా? ఈరోజు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్స్ జరిగినాయా? మరి అలాగే అంగన్వాడీస్ ఉన్నారు, వాళ్ళకున్నే ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. ఏమైనా ఒకటైనా ఇంకొక విషయం ఏంటంటే, గ్రూప్ 2లో రోస్టర్ సిస్టంలో కొన్నిసార్లు ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ అరైజ్ అయినాయి అని చెప్పి పాపం విద్యార్థులు పోయినసారి చాలా ఇబ్బంది పడటం జరిగింది. మరి అవన్నీ ఆ తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని రెక్టిఫై చేయకుండా మరి ఈరోజు ఏపీపీఎస్సి ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. మరి వాళ్ళు హైదరాబాద్లో కానీ మన ఇక్కడ కానీ గ్రూప్ 2 ప్రిపేర్ అయిన పిల్లలు ఎంతోమంది నిన్నటి వరకు కూడా నిరసన చేశారా లేదండి? మరి ఇవన్నీ ఏంటిది? మన స్టూడెంట్స్ బాగుంటేనే కదా, పునాది గట్టిగా ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది. అది మనకి కావచ్చు, మన పిల్లలకు కావచ్చు. ఆటోమేటిక్గా ప్రజలు బాగుంటే గవర్నమెంట్ని ఇష్టపడతారు ఎవరైనా. ఇదంతా వెనక పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మినిస్టరు, ప్రతి కార్యకర్త వెళ్ళిపోయి, ఎన్డీఏ కార్యకర్తలు వెళ్ళిపోయి ఇంటింటికి వెళ్ళిపోయి ప్రచారం చేసినంత మాత్రాన ఉద్యోగం లేకపోయినా పర్లేదన్నా మీకేస్తామని పిచ్చగా నమ్ముకునే మేధావులు అయితే మనోళ్ళు కాదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కనుక నేను ఒకటే కోరుతున్నాను, మిత్రులారా, మేధావి వర్గానికి చెందిన మిత్రులారా, నేను మీకోసం పోరాడుతున్నా. మీ యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం నేను పోరాడుతున్నా. ఇంతకుముందు ఎన్నో సేవలు చేశా, మీరు చూసే ఉంటారు. పార్టీ పరంగా న్యాయం చేయలేనేమోనని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వెల్ఫేర్ సొసైటీని స్థాపించి దానిలో భాగంగానే నేను ఎన్నో కార్యక్రమాలను, హాస్టల్స్ కావచ్చు, మరి ఈ రీసెంట్గానే నాగార్జున యూనివర్సిటీ కూడా వెళ్ళడం జరిగింది. మరి ఇలాంటి ఎన్నో చూసుంటారు మీరు. మిత్రులారా, నేను ఒకటే చెప్తున్నా, నా గురించి తెలుసుకుని వేయండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఒకవేళ ఎవరైనా ఏమైనా ఇస్తే తీసుకోండి, తప్పు లేదు. అది కూడా మందే, ఎందుకంటే మనం పన్నుల రూపాయలు వచ్చినాయి కాబట్టి తిరిగి తీసుకోండి. వెల్ అండ్ గుడ్.
బట్ నేను ఒకటే చెప్తున్నా, రేపు ఎలక్షన్కి వెళ్తున్నారనగా ఈ రోజు నైట్ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోమని చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరిని కూడా. నేనేదో ఆవేశపడి పరిగెత్తి ఏదో పొందుదామని కాదు మిత్రులారా. నాకేం కావాలి చెప్పండి, నాకేం అక్కలన్నీ ఉన్నాయి. కానీ నేను మీకోసం పోరాడుతున్నా. ప్రతి క్షణం అణువణువు ప్రజల్లో మమేకమై నేను తిరుగుతూ ఉన్నాను. మీరు అబ్జర్వ్ చేయండి, తెలుసుకోండి. ఇక్కడి నుంచి గుంటూరు వరకు ఈ 6 జిల్లాల్లో కూడా నేను గత 10 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాను. కంపల్సరీగా ఇప్పుడు నిరుద్యోగులు కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, మరి వాలంటీర్స్ కావచ్చు, మరి అలాగే ఇప్పుడున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, మరి అవుట్సోర్సింగ్ విద్యార్థులు కావచ్చు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, మరి కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, విద్యార్థి నాయకులు కానీ, మరి అలాగే నేను వైఎస్ఆర్ పార్టీ వారిని కానీ, మరి మన ఎన్డీఏ పార్టీ వారికి కూడా నేను వాళ్ళు గెలవడానికి కైకలూరు నియోజకవర్గంలో ప్రథమరాలని నేను. మరి అలాంటి వాళ్ళు కూడా నాకు మద్దతు ఇస్తారని, అన్ని పార్టీల వాళ్ళు నాకు మద్దతు ఇస్తారని, నేను ప్రజల కోసం బతికే వ్యక్తినని ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి అందరూ నాకు మద్దతు ఇస్తారని, ఇవ్వాలని నేను కోరుకుంటూ, మరి ఈ నెల 27న జరిగే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల యొక్క గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో సీరియల్ నెంబర్ నాకు 24 వచ్చింది. 24లో 1 అంకె వేసి ప్రథమ ప్రాధాన్యత నాకు ఇచ్చి ఓటు వేసి మీరందరూ కూడా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే మీరందరూ కూడా ఎలాగైతే నాకు అండగా ఉన్నారో అదేవిధంగా మీకోసం నా జీవితం మీకోసం అంకితం చేస్తానని మీడియా పూర్వకంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.